ఓ మనిషి పైకి రావాలంటే డబ్బు సాయం అక్కర్లేదండి, ఒక మాట సాయం చేయాలి. అప్పుడు రంగస్థల నడ్డు ఎవరిని ఉంటే బాగుంటుందంటే సుబ్బయ్య గారు అన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? కొన్నేళ్ల క్రితం మనం నాటికి చూసాం, దాంట్లో ఒక కుర్రాడు భలే చేశాడన్నారు. అంటే బాగునే అతను ఎట్ట దొరుకుతాడంటే ఏదో మొత్తాన్ని నన్ను పట్టుకున్నారు. పట్టుకుని తీసుకెళ్ళారు. వందే మాత్రం చేశాను, బ్రహ్మాండ పేరు వచ్చింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎప్పుడో అప్పటికే ప్రతిఘటన షూటింగ్ జరుగుతోంది. ఇంకోటి కూడా దాంట్లో వేషానికి నన్ను పిలిచారు. టికెట్ గారు పిలిచి, ఏం లేదండి ద్వితీయజ్ఞం, రెండో సినిమా కూడా ఇవ్వాలని ఉంది, ఏం 2 నిమిషాలు వేషం, ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తాడు, వచ్చి ఇదిగో బలనవాడికి సీట్ ఇస్తున్నాను, మీరు కొన్ని మీటింగ్లో చెప్తారు, 2 నిమిషాలు కనపడతారు, నన్ను తిట్టుకోవద్దు అని చెప్పి ముందే చెప్పారు. అంటే ఉందండి, పెద్దవారు గుర్తు పెట్టారు అన్నా. అయిపోయింది. వైజాగ్లో ఓషన్ వ్యూ అనే హోటల్ అని, ఆ హోటల్లో నన్ను దింపారు. ఆ రూమ్ పిఎల్ నారాయణ రూమ్. ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కదా, మన కోసం కొత్త రూమ్ ఇస్తారు. ఉంటే రాత్రి 12ంటికి వీడు దిగాడు, నల్లగా మకిలు పట్టేసి. ఏమిట్రా ఇట్లా ఉన్నామంటే, ట్రైన్ మిస్ అయ్యానరా, అందుకని లారీ ఎక్కువ వచ్చాను, అది బొగ్గు లారీ, అంత అయిపోయిందని మాకు కూర్చొని చెబుతారే, కోటయ్య నువ్వు తెలంగాణ రామాయణం చెబుతావు స్లాంగ్లో భలే ఉంటుంది, ఒకసారి చెప్పరా సరదాగా ఉంటుందని ఆయన కార్యక్రమం మొదలెడితే సరే నేను మామూలుగా కూర్చొని చెప్తూ మొదలెట్టాను. భలే ఉంటుందని. ఆ తర్వాత ఏంట్రా అంటే ఇలా ఎందుకు పిలిచారని చెప్పా. అంటే ఓ పని చేయరా ఒక్క నిమిషం అని, రాజకీయ నాయకుడు సోదరిమణులారు అంటారు కదా, తెలంగాణ స్లాంగ్లో ఎలా ఉంటుందని అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో చెప్పాను, మీ అమ్మలకి మీ అక్కలకి అందరికీ పెడతా అండదండ దుంపదేగా అదరగొట్టా కదా అని ఫోన్ చేసి రూమ్కి పిలిచాడు ఆయన. రాత్రి 12ంటికి శ్రీకృష్ణ గారు రాగానే వేరే ఒక్క మూడ్లో వదలరా అన్నాడు. మళ్ళీ అన్నాను. ఆయన విని వెళ్ళిపోయాడు. కృష్ణ గారు వెళ్ళిపోయారా, ఎందుకు పిలిచావు ఆయన అన్న. లేదు తెలీదు కృష్ణ సంగతే, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ లేడు, చూడు 15 గంటలు ఏం జరుగుతుంది అన్నాడు. ఆయన ఏం చేశాడు, స్క్రిప్ట్ పట్టుకొచ్చి, అంకుల్ మీకు అంతా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి ఈ స్లాంగ్ చాలా బాగుంటుంది, ఎక్కడెక్కడ కుదిరితే బాగుంటుందో మీరు చూసి చెప్పండి అని చెప్పి పెడదాం అన్నాడు. ఆయన సీన్ చదవటం, నేను దాన్ని తెలంగాణలో చెప్పడం స్లాంగ్లో. అలాగ ఒక 8 or 9 సీన్లు వచ్చినాయి. అవే సినిమాలో ఉంటాయి. కానీ అది అసలు ఇప్పుడు చూసినా కానీ అంతేనండి. మనిషికి చెప్పానే, అట్ట ఎవరికైనా సరే మనిషికి టైం వస్తే టైం ఉండదండి. గొప్ప మాట అది. టైం వస్తే టైం ఉండదు. ఆ టైం అంటే కాలం, అదంతా యోగం. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. అదే అదే మధ్యలో వస్తాం, మధ్యలో పోతాం, కాలంలో కొట్టుకుపోతాం. కాలంలో నిలబడాలంటే ఆ యోగం ప్రారంభంలో అన్నారు ఒక మాట, గొప్ప మాట అన్నారు. అది ఎవరికైనా ఏ రంగంకైనా చెందుతుంది. ఇది ప్రారంభంలో బిగినింగ్లో ఒక మాట అన్నారు మీరు, మహానటుడు అది అంటే అలాంటి మాట అనొద్దు చాలామంది ఉన్నారంటే, లేదండి మీరు అనకపోయినా మేము అంటాము అని అంటూ మీరు ఏమన్నారంటే, గుమ్మడికాయ అంత ఇది ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. అలాగే టైం వస్తే మీకు టైం ఉండదు అన్నారు. ఇప్పుడు టైం వస్తే టైం ఉండదు అంటే ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ రంగమైనా ఎవరికైనా. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. టైం పోయిందంటే అవుట్. కాలంలో కొట్టుకుపోతాడు, తండ్రి కూడా పలకరించాడు, కొట్టుకుపోతాడు. తర్వాత ప్రతిఘటన తర్వాత మళ్ళీ మీకు వరుసగా చాలా అవకాశాలు వచ్చాయి సార్. అది నాకు తెలిసి ప్రతిఘటన 85 October 11th అండి. 12వ తారీఖు పెద్ద స్టార్ అయిపోయాను. అబ్బా, అక్కడి నుంచి నాకు ఫ్లైట్ లేకపోతే తప్ప ట్రైను ఆ ఊరికి నాకు తెలియదు. అలా అంటే అలా గ్రాఫ్ అలా వెళ్ళటమే అట్లా వెళ్ళిందండి. మీ టైం వచ్చింది. అదంతే, ఇక భగవంతుడు రాసిపెట్టి. అదే యోగం. ఇప్పుడు టైం రావాలి. తర్వాత మామూలుగా అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటుంటారు. అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు. సో ఈ టైమింగ్ ఉన్న నటుల్లో మీరు 100% మీరు ఉన్నారు. తర్వాత సినిమా ప్రపంచంలో ఇతను అవసరం, చాలా అవసరం ఉందని కొంతమంది నటులు ఉంటారు కదా. ఒక 10% ఉంటారు, 90% వాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 10% వీళ్ళు ఉండాలి అంటే సినిమా సక్సెస్లో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు 50-60 సినిమాల పేర్లు చెప్పుకుంటే ఆ సినిమాల సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా ఒక పిల్లర్. అహనా పెళ్ళంట, అవన్నీ మరి ప్రతిఘటన, అహనా పెళ్ళంట, మనీ మనీ మనీ,
తర్వాత ఏమో వారసుడు, తర్వాత శత్రువు, రక్షణ, రక్షణ, శత్రువు, గాయం, గాయం, ఇలాగే గణేష్, గణేష్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో. అవును, మా నాన్నకు పెళ్ళి, ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ ఈ పేర్లన్నీ టక్కన ఆ సినిమా మీరు అనగానే ఆ సినిమా గుర్తుకొస్తుంది, మామగారు. ఆ సినిమా అనగానే కాంబినేషన్, ఆ సినిమా అనగానే మీరు గుర్తుకొస్తారు. అలా తీసుకొచ్చిన సందర్భంలో అహనా పెళ్ళంట సినిమాకు జంధ్యాల గారు మిమ్మల్ని అనుకున్నారా, లేకపోతే రామానాయుడు గారు అనుకున్నారా సార్ మిమ్మల్ని తీసుకోవాలని? అంటే ఓ రోజున ఎయిర్పోర్ట్లో కనపడ్డారు నాయుడు గారు. నమస్కారం సార్, కోట సరిగ్గా టైం కనపడేట్రా అని పిలిచాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వెళ్ళాను, ఏం నమస్కారం ఏంటి చెప్పండి అన్న. ఇప్పుడు నేను ఫైనలైజ్ అయింది, ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో చాలా మంచి వేషం పడింది మీకు, చేయన్నాడు. నేను మామూలుగా అనుకున్నాను, ఏం లేదు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతోంది, ఆ వేషం రావు గోపాలరావుతో వేయించాలని నేను పట్టుబట్టాను. జంధ్యాల గారు ఎట్టి పరిస్థితులు ఆయన వద్దండి అని అంటే, ఆయన మహానటుడు పక్కన పెట్టండి, అంటే ఆయన ఆ క్యారెక్టర్ వద్దు అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటంటే, ఇందాకే కన్విన్స్ అయ్యాను అని చెప్పిన మాటకి ఫైనల్గా ఒక మాట చెప్పాడు ఆయన, గోపాలరావు చాలా మంచి యాక్టర్, పక్కన పెట్టేయండి, ఆయన ఫేస్ రిచ్గా ఉంటుంది, ఎర్రటి స్కిన్ వ్యవహారం, మీరు ఎంత మేకప్ చేసినా ఆ వెహికల్ తన రాదు ఆ ఫేస్లో, నా మాట వినండి, ఆయన కాదు, నేను కోట శ్రీనివాసరావుతో వేయిస్తాను అన్నాడు. మీకు తెలియదు, నా మాట వినండి, నేను చేయించుకుంటాను. సరే కన్విన్స్ అయ్యాను, చాలా మంచి వేషం, ఆ సినిమా ఆ క్యారెక్టర్ పండితే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదన్న చేశాను, ఏదో భగవంతుడు. తర్వాత ఈ సినిమా సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే, రామానాయుడు గారు వారి స్టూడియోలో ఒక ఫ్లోర్ కడుతూ, ఈ ఫ్లోర్ ఇది ఫ్లోర్ కట్టిన తర్వాత ఓపెనింగ్కి ఇప్పుడు నోదిర్మిల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఓపెనింగ్కి వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు, అందరూ ఉన్నారు, గోపాలరావు, మోహన్ బాబు గారు, దాసిన అందరూ ఉన్నారు. ఆ టైంలో ఆయన రిబ్బన్ కత్తిరించబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని, ఏ కోట ఎక్కడ ఉన్నాడో వెళ్ళండి అన్నాడు. సరే పిలిచారు, వెళ్ళాను. అయిపోయిన తర్వాత వీడిని మామూలు సినిమాలు చూసిన, వీడితో పాటు సంతో ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే అంటే, ఇలా బాబుమోహన్ అండి నేను, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సరదాగా ఉంటుంది నాకు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు వీళ్ళ సినిమాలు చూస్తుంటా అన్నారు. అయిపోయింది, ఇద్దరు రిబ్బన్ కట్ చేశాడు, అయిపోయింది. నేను అడిగాను, ఏమంటే ముఖ్యమంత్రి ఆయన ఉండగా నన్ను పిలిచి ఉంచోబెట్టారు ఏమిటి అన్నా. అంటే ఆయన ముఖ్యమంత్రి గారితో అన్నాడు, ఏమంటే అహనా పెళ్ళి అంటే ఒక సినిమా తీశాను, 32 లక్షల్లో తీశాను, అది రిలీజ్ అయిన తర్వాత నాకు ఆ 32 లక్షలు రావటమే కాకుండా, అవి కాకుండా 1,80,00,000 వచ్చింది అన్నాడు. ఇవాళ ఆ ప్రాఫిట్ చూసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు? 40 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి, అహనా పెళ్ళండి వచ్చి. అవునండి, 40 ఏళ్ళు అంటే అప్పుడు 1,80,00,000 రియల్ ఎస్టేట్ కాకుండా డబ్బులు లెక్కేసుకున్నా 100 కోట్లు ఉంటుంది. 89 అయితే ఆ డబ్బుతోనే ఈ ఫ్లోర్ కట్టించానండి, కాబట్టి ఇది వాడి ఫ్లోరే అన్నాడు. అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నేదురుమిల్లి జంత అంటే భుజం తట్టి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని. అలాగే అంటే నేను ఇందా చెప్పే టైం అంటే ఇప్పుడు అంత పెద్ద నిర్మాత అంత ఆనెస్ట్గా, అంత తర్వాత సిన్సియర్గా ఆయన ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియాలు చూసిన తర్వాత అలెగ్జాండర్ సినిమా చూశాడు, దాంట్లో బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వేషం, సుమన్ హీరో. ఆ వేషం చూసి వచ్చి నేను విజయనగరం గారి ఇంట్లో షూటింగ్ చేస్తుంటే కోడేరెడ్డి వచ్చి 1/2 గంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన, నాయుడు గారు బయట అన్నాడు. ఆయన రావటం ఏంటని నువ్వు వెళ్ళా. ఏం సార్ నేను అనుకున్నాను నీకోసం వచ్చానంటే, ఏదైనా సినిమా వేషం చెప్తున్నారు, ఏంటి సార్ నువ్వు పిలిస్తేనే వచ్చావు? కాదయ్యా, ఇప్పుడే అలెగ్జాండర్ సినిమా చూసి వస్తున్నాను, ఏం చేసావు వేషం అని మెచ్చుకుని చెప్పి, ఇప్పటిదాకా నీకు ఇచ్చేదానికంటే 25,000 ఎక్కువ ఇస్తున్నాను ఈ నెల. రెమ్యునరేషన్ పెంచేశారు. రావటం అలాగా చెప్తున్నానండి. ఆయనకి బాగా అభిమానం, ప్రతిభా పక్షపాతం. ఇంట్లో వంటిల్లో ప్రియాలు చూసిన తర్వాత నీకు అసలు లాభం లేదే నువ్వు, నేను చాలామందితో చాలా పెద్ద వాళ్ళతో సినిమాలు తీశాను, కానీ ఇంత వేరియేషన్ ఉన్నవాడిని నేను ఎప్పుడు చూడలేదు. ఇదే మీరు కూర్చుని ఆయన కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నా.
చాలాసార్లు వచ్చేవారు మా ఇంటికి, ఆయన తోచినప్పుడల్లా వచ్చి కాసేపు కబుర్లు చెప్పి. ఇందాక మనం అహనా పెళ్ళంటే ముచ్చటకు వస్తే మీరు వేసిన పాత్ర అది మామూలుగా కాళ్ళకూరు నారాయణరావు గారు రాసిన వరవిక్రయము, చింతామణి, మధుసేవ నాటకాలు రాశారు కదా కాళ్ళకూరు నారాయణరావు గారు. ఆయన రాసిన వరవిక్రయం నాటకంలో సింగరాజు లింగరాజు అని ఒక పాత్ర ఉంటుంది కదా, దాన్ని బాగా ఇంప్రవైజ్ చేసి మోడర్నైజ్ సుబ్బారావు రాశారు సినిమాలో, అది సినిమాలో కన్యాశుల్కంలో. సన్యాసులకంలో అంటే ఈ సింగరాజు లింగరాజు పాత్రని మోడర్నైజ్ చేశారు అని చెప్పి అంటారు, జంధ్యాల గారు చేశారంటారు. ఏమోనండి నాకు అవి రాదు. అది మూలం తీసుకొని దాని నుంచి ఇంప్రవైజ్ చేసి మోడర్న్ ట్రెండ్ ఏదో ఒకటి ఉంటుందిలేండి, లేకుండా ఎట్లా ఉంటుంది. అయితే జంధ్యాల గారిని మీరు ఎప్పుడు మా గురువు గారు అంటుంటారు కదా, అది ఎందుకు మీరు ఆయన పట్ల అంత గురుభావం? ఆ రోజుల్లో నా దగ్గర విషయం ఉందని తెలిసి చాలా వాడారండి నన్ను, బాగా పిండాడు, మంచి మంచి వేషాలు వేయించారు. తర్వాత ఏంటంటే మంచి రైటర్ అండి ఆయన, కాలేజీ నుంచి తెలుసు నాకు ఆయన. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్. దత్తు, సుబ్బరాయ శర్మ అనే ఆర్టిస్టు, గుండు హనుమంతరావు, ఆ గుండు అండి సుత్తి వీరభద్రరావు, వీళ్ళంతా క్లాస్మేట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. అప్పటి నుంచి తెలుసు. అందుకని ఆయనకి బాగా తర్వాత గొప్ప కలవండి అయింది. జంధ్యాల గురించి చెప్పాలంటే ఆయన మాటల్లో అక్షరంలో అమ్మతనం ఉంటుంది. అమ్మగా ఉందంటారు, అది కాదు, నేను ఎప్పుడు చూసేది అమ్మతనం. తల్లి జ్ఞాపకొస్తుంది. నాకు అంత గొప్ప అని రాశాడండి. ఎందుకంటే తెలుగు భాషలో ఎక్కడా లేని పదాలు ఆయన వెతికి ఎవరు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన రాస్తారు. ఇప్పుడు ఎందుకు మీరు వేటగాడ ఏదో సినిమాలు చూడండి, రావు గోపాలరావుకి పెద్ద ప్రాస పెట్టి రాస్తారు. అది ఆయన చెప్పడం గొప్పతనం, ఆయన బట్టి చెప్పడం, అది రాయటం, ఆ భాష రావడం రాయటం గొప్పతనం. భాష తెలుగు మీద అంత పట్టు. తర్వాత ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా ఉంది, దాంట్లో రత్నాసాగర్ గారు వేసింది. దాంట్లో నాకేం బట్టతరాజు పెట్టి ఆ సినిమాకి వాళ్ళిద్దరూ రత్నాసాగర్ వేషమును నా క్యారెక్టర్ను ఆ వేషం 40 ఏళ్ళ క్రితం వాళ్ళిద్దరు లవర్స్. అహనా పెళ్ళండి అనుకుంటా సినిమా. అహనా పెళ్ళంటే కాదు, నీకు నాకు పెళ్ళి అవుతుందో ఏదో. వాళ్ళు ఎందుకు విడిపోతారంటే 40 ఏళ్ళ క్రితం అది చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుందండి. ఆ రోజుల్లో అంటే ఈ బస్ స్టాపులు ఇవేం పెద్ద స్టాండ్ యూరినల్ చదిపోసుకోవడానికి ఇవేం లేవు కదా. రైల్వే గేట్ వేస్తారు, వేస్తే ఆయనకు వచ్చి ఇదిగో నా ఇక్కడ కూర్చొని గబాన్ లఘుసంఖ్య వెళ్ళి వస్తాను, గబాన్లు వెళ్ళి వస్తాడు, పోసుకొస్తాను. ఆయన తిరిగి వచ్చేవాడు గేట్ తీస్తారు, కారు వెళ్ళిపోతుంది. అప్పుడు విడిపోతారు. ఆ విడిపోవడం 40 ఏళ్ళ తర్వాత కలుస్తారు. మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత ఆవిడ వీడియో పాపం గంగావారి రోజు సేవ్ చేసుకొచ్చేది పాపం. నాకు పడతల ఆ మాటల్లోనండి టక్కుని జ్ఞాపకం వస్తుంది, ఈవిడ వైద్యం వచ్చిందని. ఇంకో రైటర్ అయితే మీ ఆయన పోయి అన్నాడేంది, నీకు వైద్యం వచ్చింది, ఇలాంటి మాటలు పడతాయి. ఎంత గొప్ప పదం వాడతాడండి అక్కడ. ఆ మాటలను అన్నట్టు నీ కళ తప్పి అన్నాళ్ళైందని, నీ కళ తప్పి అన్నాళ్ళైంది. ఎంత గొప్ప పదం అండి. అసలు ఎక్కడ కూడా అసలు ఇంకొకరికి రాదు ఆలోచన రాదు. అందుకనే ప్రేమ జిందాబాద్ అని ఇంకో సినిమా ఉంది, అది రిలీజ్ సినిమా అవ్వలేదు కానీ సెన్సార్ అది అయింది. దాంట్లో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 55 ఏళ్ళ వాడు వస్తాడు, నేనే క్యారెక్టర్. అంటే పాపం ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని. ఆ తండ్రి ఏమో ఆఫీస్కి వెళ్తాడు. ఈ టైంగా చూసినా ఆయన మామగారు గబగబా ఈ మ్యాచ్ తీసుకొచ్చి చూపిస్తుంటాడు. ఆ చివరిలో ఈయన తండ్రి వస్తాడు, ఆ మధ్యవర్తి ఉంటాడు కదా ఆయన, రండి మీరు టైంకి వచ్చారు, మీరు కూడా అంటే తంబులాలు బుక్ చేసుకుందాం అని చెప్పంటే ఆయన చూసి, ఇంకో రైటర్ అయితే నీ వయసు ఏంటి, నువ్వేంటి అమ్మాయిని చూడటానికి వచ్చావు, అది ఇదని ఓ పేజీ డైలీ రాస్తాడు. ఆయన 2 ముక్కలు రాస్తాడు, 2-3 సెంటెన్స్లు అంతే. రావయ్య నువ్వు అన్నావంటే అయిపోతుందంటే, గృహస్థుగా మా మామగారు మీకు చేయాల్సినటువంటి మర్యాదలు చేశారండి, ధర్మాన్ని పాటి. ఆ పిల్ల తండ్రిగా 2 ముక్కలు మీతో చెప్పుకోవాలంటాడు. ఎంత గొప్ప రైతునండి అంటాడు. అప్పటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే
ఒక ఆడపిల్లని కంటాం. బా, ఆ రోజున పరిస్థితులకి. ఆ పాపం చేసింది నేను, ఆ శిక్ష నాకు వేయండి, నా బిడ్డకి వేయద్దంటే బా. 2 సెంటెన్స్. అంతే, 2 సెంటెన్సులు, 2 ముక్కలు నేను చెప్పుకుంటానని చెప్పేసి ఈ ప్రపంచంలో పాపం అంటూ ఏదైనా ఉందంటే అది మధ్యతరగతి అమ్మాయికి తండ్రిగా పుట్టడము, ఆ పాపం చేసింది నేను, ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు అని చెప్పటము. శిక్ష ఏదో నాకు వేయండి, ఆ శిక్ష అయితే నాకు వేయండి. నా బిడ్డకు వద్దు. బా, అనుకోక నువ్వు 10,000 కట్నం ఎదురించి చేసుకుంటానన్నాడు. అంటే ఆయన అంటాడు, వద్దండి, 4 ఏళ్లలో పాడె మీద పడుకోబెట్టాల్సిన అల్లుడి కోసం 4 రోజుల్లో నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను, అబ్బా, వెళ్ళరండి అంటాడు. అది ఇంకా పైకి లేచింది. ఇంకా అంటే సీన్కి డైలాగ్కి దీంతోనే క్లాప్స్ పడి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మళ్ళీ పైకి లేచి 4 రోజుల్లో పాడి మీదకి వెళ్ళేవాడి కోసం నేను పల్లకీలో ఊరేగించక్కర్లేదు అని మళ్ళీ పైకి లేచింది. అంటే అలా ఇందాక అన్నారు కదా, జంధ్యాల గొప్పతనం ఏంటంటే ఆయనలోని అమ్మతనం అన్నారు. తర్వాత ఆయనది హాస్యం అండి, ఇప్పుడు చేసేది కామెడీ.